మాట అండి. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, ఇది ఒక ఆత్మీయ యుద్ధం. దేవుని సహవాసం కోసం నీ శరీరంతో నువ్వు చేసే యుద్ధం. ఎప్పుడైతే నీ శరీరాన్ని ఆకలి నుంచి అన్నిటి నుంచి కంట్రోల్ చేసుకొని దేవుని మాట వైపు నడుస్తూ ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తుంటావో, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ తండ్రి నీ లోపల నీ హృదయంతో ఒక మాటలు చెప్తాడు. ఆ మాటలను గ్రహించి విశ్వాసాన్ని మనం ఏ రకంగా పెంచుకోవాలి, ఆయన సహవాసంతో ఎలా నడవాలని మనకిచ్చే గైడెన్సే ఈ ఉపవాస ప్రార్థన. అలా కాకుండా ఒక క్రియ కొరకు, నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి 40 days ఉపవాసం, నాకు ప్రెగ్నెన్సీ రావాలి 40 days ఉపవాసం, ఇల్లు కట్టాలి, కారు కొనాలి ఉపవాసం. లోకాశలకు సంబంధించిన ఉపవాసాలు ఏవి ఫలితాన్ని ఇవ్వవండి. ఒకవేళ మీరు ఇటువంటి ఉపవాసం చేస్తుంటే అటువంటి ఉపవాసానికి ఎప్పటికీ దేవుని యొద్ద నుండి ఫలితం అయితే రానే రాదు. ఒకవేళ మనుషుల దగ్గర నుంచి రావచ్చు. కాబట్టి మీరు చేసే ఉపవాసం ఎటువంటి ఉపవాసమో చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు క్రియ కొరకు మాత్రమే పాత నిబంధనలాగా మీ ఉపవాసం ఉండినట్లయితే దాన్ని మార్చుకోండి. పరిశుద్ధాత్మ సహవాసం కోసం ఆత్మీయ యుద్ధాన్ని చేయండి. మీ ఉపవాస ప్రార్థనకి దేవుని సహవాసం తోడు చేసుకొని ముందుకి సాగండి. స్టే ఎంకరేజ్, స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్.